ఎమ్మెల్యే విజ్జన్నను దాగా చేసింది మీరు మీ నాయకుడు మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. అంగన్వాడీ మొదలు సోలార్ ప్లాంట్ వరకు ఉద్యోగాలు అమ్ముకున్నది మీ మండల నాయకుడే. ధ్వజమెత్తిన నేతలు. విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ జెడ్పీటీసీ వంగల, మాజీ ఎంపీపీలు సంపత్, రవి. ఎమ్మెల్యే విజ్జన్న అధికారాన్ని చివరి వరకు వాడుకున్న మీ మండల నాయకుడు ఎన్నికల సమయంలో పోచమ్మకాడ దావత్ చేసుకుని విజ్జన్నను దాగా చేసింది నిజం కాదా అంటూ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్వ శ్రీరాంపూర్లో విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీలు నూనేటి సంపత్, కొట్టె రవిలు మాట్లాడుతూ దొంగే దొంగ అన్నట్టుగా మీ మండల నాయకుడు అంగన్వాడీ ఉద్యోగాల నుంచి మొదలు సబ్స్టేషన్ ఉద్యోగాలు, మోడల్ స్కూల్, సోలార్ ప్లాంట్ వరకు ఉద్యోగాలు అమ్ముకొని మాపై విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఎమ్మెల్యే విజ్జన్న మాట తీయకపోయినా ఆయన మెప్పు కోసం వక్రీకరించామని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల డెవలప్మెంటు మీరు ఏం చేయలే అని మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మేము డెవలప్మెంట్ మీద అడిగి పోలేదు. నక్కలేరే మీద ఒక వంతెన నిర్మాణం కోసం గతంలో కొట్టుకపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయాలి, శాశ్వత నిర్మాణం చేయాలని మేము పోవడం జరిగింది. ఆడ పోయిన దానిలో భాగంగా అక్కడ ఉన్న రైతులు వాళ్ళ ఆవేశపూరితంతో కొందరు మాట్లాడడం జరిగింది. మరి మేము ఎంపీపీ గారు కానీ, నేను కానీ, అక్కడికి వచ్చిన సోదరులు ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదు ఎమ్మెల్యే గారిని. మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే రామి తిరుపతి రెడ్డి ఎయిమ్స్ చైర్మన్, ఆయన ఏమంటాడు, కనీస పేపర్ నాలెడ్జ్ లేని తిరుపతి రెడ్డి ఈరోజు మా మీద మాట్లాడడం జరిగిందన్నారు. కనీస పేపర్ నాలెడ్జ్ లేకుండా ఎవరు మాట్లాడతలేరు. మేము పూర్తి స్థాయిలో అడిగి వేరే దాని మీద మాట్లాడడం తప్ప మీ మీద మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, మరి నాలెడ్జ్ లేదని మీరు అన్నారు. మీరు మాట్లాడిన ప్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమి లేని బబ్బమ్మగాలే మాట్లాడాడు. మరి ఆ బబ్బమ్మగాలో చెప్పురి, మేము అధ్యక్షులమని మాట మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడారు. నువ్వు మాట్లాడినానికి నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు అన్న వాక్యాలన్నీ కూడా వాపసు తీసుకోవాలి. మరి మేము బబ్బమ్మలం కాదు మీ లెక్క. గత 20 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నాం. రాజకీయాలలో ఉన్నప్పటి సంది కూడా దాదాపు 5 టర్ములు నేను టీడీపీకి అధ్యక్షుని చేసిన. మరి అదేవిధంగా ఒక 6 సంవత్సరాలు సింగిల్ విండో చైర్మన్ చేసిన. మరి జెడ్పీటీసీగా, ఎంపీపీగా ఇప్పటిదాకా కూడా మేమే ఉన్నాం. ఇంక ఎలక్షన్లు కాలే. కానీ మీ ఏడ కూడా ఎక్కడ మాట దొరలే. మీలాగా ఈడ మాట్లాడలే. మీలాగా ఏదో కొత్తగా ఎయిమ్స్ చైర్మన్ అయినామని గతంలో ఎప్పుడో సర్పంచ్ చేసినావు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ వీళ్ళ ఎవరి కాలు పట్టుకున్నావో మాకు తెలుసు. ఎవరెవరి కాలు మొక్కినా తెలుసు నీ ఎయిమ్స్ చైర్మన్ అడగ కోసం. మరి అది మర్చిపోయి మేము అక్కడేదో మాట్లాడినామని మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు మాట్లాడు శోచనీయం. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అభివృద్ధి దిశలో మాట్లాడిన మాటలు, మేము మాట్లాడిన మాటలు మరి సోషల్ మీడియా సాక్షిగా, అదేవిధంగా ప్రింట్ మీడియా సాక్షిగా అన్నీ ఉన్నాయి. నేను కూడా ఆ మాట దొరలే. మీరే మాటలు దొరలేరు. మేము సింగిల్ విండో చైర్మన్గా ఉన్నప్పుడు మరి శ్రీరాంపూర్లో ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే కేడీసీసీ బ్యాంక్ తీసుకురావడం జరిగింది, అదేవిధంగా సొసైటీ సహకార సంఘం కట్టడం జరిగింది, దానికి సంబంధించిన 20 గుంటల భూమి కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రజలకు అనుకూలంగా ఉండే పనులు చేసిన తప్ప వేరే పనులు చేయలేదు. మరి నిన్న మొన్న మీరు చైర్మన్ అయి మీకు అర్థమైతలేదు కాదు రాజకీయాలలో. మరి మొదటి సంది మేము ఉన్నామని మీరు మర్చిపోయి మాట్లాడిర్రు. ఏదైతే మాట్లాడిర్రో మీరు ఏదో రాత్రి నిన్న మొన్న కొత్తగా పెళ్లి చేసుకున్నారు, వెనకాడ కొత్తగా పెళ్లి చేసుకున్నారు, రాత్రి లేచి పక్కపండు నాలునే అవ్వాలని లేపినట్టు మాట్లాడతారు మీరు. మరి మీకు అర్థం చేసుకోవాలి. మీరు ఇంకో వ్యక్తి ఏం మాట్లాడతాడు, పార్టీ అధ్యక్షుడు కవర్దారు మంచిగా ఉండదు, మెసులతో బాగుండదు అని మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయాలలో మీ అలా కొత్తగా రాలేదు. మీరు అంతా ఒక్కడ పనిచేసిన వాళ్ళమే. మిమ్మల్ని మేము ఎప్పటి సందో చూస్తూ ఉన్నాం. మేము ప్రజలతో మమేకమే పనిచేసి ఇలా ఈ స్థాయి దాకా వచ్చినాం. మేము దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు. మేము అక్కడ ఏదైతే మీరు అన్నట్టుగా మీ మాటలకు మేము మాట్లాడవలసి వస్తుంది. మేము అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, మీ కాడ ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏదైతే లీడర్ అనుకుంటారో ఆ లీడర్ గురించి మాజీ జెడ్పీసీ, మాజీ ఎంపీపీ గతంలో మాకన్నా ముందుగా ఉన్నప్పుడు ఏం చేసిరో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలుసు. మరి మీరు ఏది ఓనియలే. ఎక్కడ కూడా ఏదన్నా పని పడుతుంది అంటే ఏదన్నా మోడల్ స్కూల్లోనో
కస్తూర్బా గాంధీలో లేకుంటే అలా ఏమన్నా స్లీపర్ నౌకర్లో లేకుంటే అటెండర్ నౌకర్లో లేకుంటే టీచర్ నౌకర్లో లేకుంటే సోలార్ ప్లాంట్లలో ఎక్కడైతే ఆడ సోలార్ కొత్త ప్లాంట్ పడితే ఆడ ఎన్నెన్ని లక్షలు ఉద్యోగాలు మీరు అమ్ముకున్నారో ప్రజలకు తెలుసు. అదేవిధంగా అంగన్వాడీ నౌకర్లు, అదేవిధంగా సబ్స్టేషన్ నౌకర్లు, మీరు లోకల్లో నౌకర్లు ఇవ్వాలని మేము పోరాడితే ఆ రోజు మీరు మమ్మల్ని పక్కకు పెట్టి మీరు నాన్ లోకల్లకు నౌకర్లు ఇచ్చి లక్షలు దండుకున్న మీ నాయకుడు అమ్మని మీరు ఇలా నడుతా ఉన్నారు. మీరేమన్నారు నిన్న? క్షమాపణ చెప్పాలి ప్రజలకు అన్నారు. ఏం తప్పు చేసినా క్షమాపణ చెప్పాలి అంటే మేము అక్కడ రైతులకు మల్యాల రైతులకు కానీ ప్రజలకు కానీ బ్రిడ్జి శాంక్షన్ చేయాలి, బ్రిడ్జి చేయాలని చెప్పింది దానికి మేము క్షమాపణ చెప్పడా? మేము క్షమాపణ చెప్తే మీరు రైతాంగానికి అందరికీ రైతులందరినీ క్షమాపణ అడిగినట్టు మేము ఏ రోజు కూడా మేము అభివృద్ధిని అడ్డుకోలే, ఎక్కడ కూడా అభివృద్ధిని అడ్డుకోలే. మీరు చేసే అభివృద్ధిలో భాగంగానే ఆ కలవాటు నిర్మాణం కూడా చేయరి, ఆ రోడ్డు కూడా పూర్తి చేయరని మేము అడిగినాం. అంతే తప్ప మీకు మీరే అట్టుగానే భుజాలుకొని ఊర్లో దొంగ పడి ఆ దొంగ ఏం చేస్తాడంటే ఉన్నంత దోసుకొని పోతాడు. దోసుకొని పోయేటప్పుడు ఈడే దోసుకొని పోతాడు కానీ వీడే దొంగ అనుకుంటూ రుక్కుతాడట. అంటే ముంగటేవాడు దొంగను అని చెప్పి ఈ ఇంట్లో పడ్డ దొంగలు ఆ ముంగట దొంగ పోతాను కదా అని వీనిడిచిపెట్టి వానెంలో పడతాడు. అసలు దొంగే మీరు. మళ్ళీ అలా మమ్మల్ని దొంగలను చేసి దోషిగా నిలబెట్టాలని మీరు చూస్తా ఉన్నారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఇంకోసారి రిపీట్ కావద్దు. నువ్వే అన్నావు, ఏమన్నావు? మెసులుతే బాగుండన్నావు. మెసులు కాదు, మా పని మేము చేస్తాం. ప్రతిపక్షంలో మాకు అడిగే హక్కు ఉన్నది, ప్రతి దాని మీద మాట్లాడే హక్కు ఉన్నది మాకు. మేము క్షమాపణ ఎప్పుడు కాదు, మీరు క్షమాపణ చెప్పాలి ప్రజలకు. 420 హామీలు, 420 హామీలు, 420 గా లెక్కన తిరుగుతారు మీరు. 420 హామీలు చేసి ఇలా ప్రజలను మోసం చేసి ప్రజలను వంశించే విధంగా ప్రజాపాలన అంటే ప్రజలకు మంచి పాలన అందియాలి, ప్రజలను వంశించే పాలన కాదు. ఇలా సోదరులు మనోళ్ళు అందరూ మాట్లాడినట్టుగా ఒక్కొక్కరు మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. మీరు అవన్నీ వినాలి. రేపు మళ్ళా మీరు ఏం చేస్తా ఉన్నారు? గ్రామాలలో ఎంత ఇబ్బంది అవుతుంది రైతులకు. మందు బస్తాల కోసం రోజులు 2 నెలలు 3 నెలల సంది కూడా బత్తా దొరకక పొలాలు పిండి చల్లుకొని లేని రైతాంగం ఉన్నది. మరి మీరు చెప్పిన ఏదైతే రైతు బంధు 2 టర్ములు కూడా మీరు ఇవ్వలేకపోయారు. రైతు బీమా, అదేవిధంగా బోనసు, పెన్షన్లు డబ్బులు చేస్తా ఉన్నారు. రుణమాఫీ మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పి మీరు చెప్పుకో ఉంటున్నారు. గ్రామాలలో రైతుల దగ్గర అడిగితే మీ పరిస్థితి అని చెప్తుంది. మీరు ఎవరైతే క్షమాపణ అడగాలని కోరుతా ఉన్నారో మీరు రైతులందరికీ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ప్రజలను మోసం చేసిరు. ఇవాళ కళ్యాణ లక్ష్యం అని చెప్పి ₹1,00,000 దాన్ని ఇంకా తులమిస్తామని చెప్పారు మీరు. ఇప్పటి వరకు జాడలేదు అది. ఇవన్నీ కనబడతలేవా? అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ కాదా? మీరు చెప్పినే కాదా ఇవన్నీ? ఎన్ని హామీలు ఇప్పటి వరకు మీరు పూర్తి చేసిరు? ఎక్కడ మీరు హామీల వర్షం కురిపించి అలా మీరు ఓట్లు దండుకున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? రేపు తప్పకుండా మళ్ళా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు మమ్మలాడు కాదు, ప్రజల దగ్గర ఊరి ప్రజలే చీకొడతారు. ఇవాళ గ్రామాలల్లా ప్రజలే మిమ్మల్ని చీకొట్టే రోజులు వచ్చినాయి. రేపు స్థానిక సంస్థలల్లా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మీరు ఏమన్నారు? నా పర్సనల్ గా మాట్లాడతారు మీరు. ఓడేళ్ల క్వారీ గురించి మాట్లాడతారు, మట్టి గురించి మాట్లాడతారు. ఇవాళ ఎవరైతే పేపర్ నాలెడ్జ్ లేని వ్యక్తి అన్నారో ఆ వ్యక్తికి చెప్తా ఉన్నా సూటిగా, నీకు నాలెడ్జ్ ఉంటే ఇసుక క్వారీలు అనేది టెండరే ఉంటుంది, మట్టి అనేది టెండరే ఉంటుంది, దానికి వేబిల్ ఉంటుంది. మరి ఊళ్ళ మీద వాడి మీ లీడర్ లెక్క మేము దోసుకొని పంచాయతీల పైసలు, డిపాయిట్ల పైసలు, నౌకర్ల పైసలు దోసుకొని మేము తింటలేము. ఎక్కడెక్కడైతే మీరు దోసుకొని తింటారు, మేము తినే బుద్ధి మాకు లేదు కాబట్టి మేము ఏదో ఒక ఆధారం చూసుకొని మేము దాని మీద మేము బతుకుతాం తప్ప వేరే ఏం లేదు. నీ నాలెడ్జ్ నీకు బాగుంటే నువ్వు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. పంచాయతీ ఉన్నది, పంచాయతీ ఇండ్లల్లో ఎవరికైనా పంచాయతీలు ఉంటాయండి. ఎమ్మెల్యేకి నీకు పంచాయతీ ఉన్నది నీకేం తెలుసు, నాకేం తెలుసు. పంచాయతీ ఉంటుంది, మాకు పంచాయతీ ఉంటుంది. నువ్వు అంటా నీవెవరు? ఒకటే కోరుతా ఉన్నాం, గానే సదయ్య గారు కూడా చెప్తాను, మండల పార్టీ అధ్యక్షుడు నువ్వు, వేరే కాదు. మరి ఇలా బెబ్బగలం పక్క పెట్టుకుని రావిడి తిరిపేడి మాట్లాడతాడు, లంక సదయ్య మాట్లాడతాడు. అభివృద్ధి ఏం చేయాలి అంటాడు. నువ్వు ఒక 5 సంవత్సరాలు అభివృద్ధి ఏం చేసినావు చెప్పు. మరి ఇదే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోడి దగ్గరనే మీరు మొత్తం దోసుకొని తిన్నారు. మిమ్మల్ని పక్కకు పెట్టి, పార్టీ నుంచి పక్కకు పెట్టి మెడలు పట్టి బయటికి నూకిండు. జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే
ఇయ్యాలని మీరు కాళ్ళ మీద పడ్డగానే ఇయ్యని పరిస్థితి. అంటే మీరు గంత నీతివంతులు అనేది ఆ రోజు తేలిపోయింది ప్రజలలో. మీకు ఉండాలి కొంచెం అన్నా మాట్లాడే పద్ధతిలో. మీరు నేను బాగా చదువుకున్నా, నేను డిగ్రీ చేసినా, నేను పీజీ చేసినా, నేను బాగా లెక్చర్ ఇస్తాను మీరు అనుకుంటారు కదా, కానీ మీరు మాట్లాడిన వ్యాఖ్యలు మొత్తం అందరూ చూసిరు. అది కాదు, మేము రాజకీయాలకు వచ్చి మేము వేరే మర్డర్లో మానభంగాలో చేసిన కాదు. ఆడ గజనే సాయ మాట్లాడదు అంటే ఏలు పెట్టుకుంటా సూంచుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు భయపడరు. వెనుకటి రోజులు కాదు ఇప్పుడు భయపడతాందుకు. మీరు బేరిచ్చిన రోజులు మాకు తెలుసు. ఎవరెవరు బేరిచ్చిరు, ఏం చేసిరు, ఎంత దాకా తీసుకుపోయినది మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు మరి అక్కడ ఉన్నటువంటి మీ పాత్ర ఏందో మాకు అర్థమైతలేదు. విజయరమణరావు మరి మిమ్మల్ని దేకుతలేడా, మేము మీతో మంచిగా ఉంటలేడా మాకు తెలియదు. కానీ మా ఏదైతే కలవాటు కోసం పోయినందుకు ఎంత కలుగాన కోతులు లెక్క ఎగిరి మళ్ళీ విజయరమణరావు దృష్టిలో మంచి పేరు తీసుకుని నాకు ఆలోచన కొద్దీ ఇవన్నీ మాట్లాడినట్టున్నారు. ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము ఇవాళ ప్రతిపక్షంలో, మీరు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఇవాళ మా విద్యాన బాగా గొంతు కోసుకుంటారు. మేమేదో ఆయన మాట్లాడినామని మీరు బాగా వక్రీకరించి మాట్లాడారు కదా. మరి 2013-14 ముందు మీ విద్యాన కాదా? మీరు ఆ రోజు మోసం చేసి పెదరాతిపల్లి పోషమ్మ కాడ దావతులు చేసుకొని ఆయన తలాడ కోసి మీరు అందరికందరూ టీఆర్ఎస్ పార్టీకి వేయనోళ్ళు మీరు కాదా? ఎన్ని కోట్ల కమ్ముడు వేయరో తెలియదా? అదే ఇప్పుడున్న మా మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోడి దగ్గర మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారో ఆడ లిస్టుతో సహా ఉన్నది. ఎక్కించి పెట్టినాడ మొత్తం మీ లిస్టు. మళ్ళీ అక్కడ మోసం చేసిరు. ఆడ 1-2 సంవత్సరాలు తిరగకముందే మళ్ళా వేరే రకంగా మాట్లాడి వేరే రకంగా ఇబ్బంది పెట్టి మండలానికి అభివృద్ధి కాకుండా చేసింది మీరు. 5 సంవత్సరాలు ఎక్స్ ఎంపీపీ ఎక్స్ జెడ్పీడీసీ మీరిద్దరు ఆడుండి మండలానికి అభివృద్ధి కాకుండా చేసింది మీరే అడ్డం పడ్డారు. ఇవాళ మీరు అభివృద్ధి అడుగుతారు. సిగ్గనిపించాలి మీకు కొంచెం అభివృద్ధి అవ్వడానికి. మేము 5 ఏళ్లలో అభివృద్ధి మేమేం చేసినాం మేము తీసుకొస్తాం. మళ్ళీ మీరు అన్నారు కదా, ఎక్కడైతే మీరు అంబేద్కర్ కాడ ముక్కు భూమికి రాకాలు అన్నారు కదా, అక్కడ ముఖ్యములు భూమికి రాకాలను గతంలో ఏం చేసిర్రో ఇప్పుడేం చేస్తారో ప్రజలు చూస్తారు. మేమేం మాట్లాడలేదు. మాట్లాడకముందే అటుకనే ఎడపేడ మాటలు మాట్లాడి ఏదో అక్కడ లబ్ధి పొందాలి. గతంలో మనోరెడ్డిని కదా మళ్ళీ మోసం చేసినట్టు మళ్ళీ ఆయన దగ్గర లబ్ధి పొంది మోసం చేయాలని చివరి క్షణం దాకా నేనున్నా. చివరి క్షణం దాకా చివరి పోను విజయరమణరావు పోను చివరి పోను వాడుకొని ఆయనతో మాట్లాడించుకొని పనులు చేయించుకొని నడివాగుల బొన్నికాయ కోసిపోయినటువంటి నీతిపరులు మీరు, అవినీతి పరులు మీరంతా. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎక్కడుంటే అక్కడ పనిచేసేటోళ్ళం. 2 టర్ములు ఓడిపోయినా గానీ ఆయనకే పనిచేసినాం, నీతిగా పనిచేసినాం. మీ లెక్క అక్కడుండి ఇక్కడ పనిచేసి, ఇక్కడుండి అక్కడ పనిచేసి అబద్దాలాడి లంగముచ్చట్లు మాట్లాడిన వాళ్ళం కాదు. ఈ రోజు కూడా స్టిల్ కూడా దాసర్ మనోహర్ దగ్గర పనిచేస్తాను, పార్టీకి కట్టుబడి పనిచేస్తాను. మీరు అన్నట్టుగా ఏదైతే మీరు అన్న ముచ్చట్లన్నీ కూడా కొత్త బుచ్చగాళ్ళు పొద్దురుగారైన ముచ్చట మాట్లాడారు కదా, దయన సైదకే నేను చెప్తా ఉన్నా. ఎవరు కొత్త బుచ్చగాళ్ళు, ఎవరు పొద్దురుగుతలేరు? ఎమ్మెల్యే విజయరమణరావు గెలిచి 18 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ఎవరికి పదవులు ఉన్నాయని మీరు తిరుగుతారు గ్రామాలల్లో? ఎట్లా శక్కు సఫాలు చేస్తారు? ఎట్లా కొబ్బరికాయలు కొడతారు మీరు? తెల్లారు లేతే విజయరమణరావు పేరు చెప్పుకున్నాడు, గ్రామాల మీద వరుడు, సీసీ రోడ్లు ఓపెనింగ్ నాడు, ఈ ఓపెనింగ్ అని ఆ ఓపెనింగ్ అని గ్రామాలలో మీరు కొత్త పుచ్చగా లెక్క మీరు తిరుగుతారు. మేము తిరుగుతాలేం కొత్త పుచ్చగా లెక్క. మేము అప్పుడు ఎట్లున్నామో జడ్పీటీసీగా గెలిచినప్పుడు, ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు ఎట్లున్నారో మా సర్పంచులు కానీ మా ఎంపీటీసీలు కానీ మేము అట్లే ఉన్నాం తప్ప విజయరమణరావు పేరు చెప్పుకొని మీరు కొత్త పుచ్చగా లెక్క మీరు గ్రామాలలో మీరు తిరుగుతా ఉంటారు. ఏమొస్తుందో అనేది కూడా అర్థం చేసుకోవాలి. అది లేకుండా ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇవాళ ప్రజలు చూస్తారు. ఏ గ్రామంలో ఎన్ని డబ్బులు వసూలు చేస్తారు, ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేస్తారు, ఏ పనులు ఏ విధంగా చేస్తారు అన్నది ప్రజలందరూ చూస్తారు. ఇవాళ అన్నమో రామచంద్ర అని రైతులు ఏడుస్తున్నారు మందు బస్తాలు రాక. ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలలో అట్లా ఇబ్బంది ఎడబడ్డరో, ఇవాళ వరి నాట్లు వేసిన నుంచి ఇప్పటి వరకు కూడా మందు బస్తాలు అందక ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ ప్రజలే చూస్తున్నారు. ఒక్క లోడు మందు బస్తాలు తెప్పడానికి నానే తిప్పల పడుతున్నారు. ఎన్నడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజన్నా మందు బస్తాలు అందకుంటే ఇబ్బంది పడ్డారు. ఏ ఒక్క రోజన్నా రైతులు ఇట్లా రోడ్ల పైన చెప్పులను లైన్లో పెట్టి ఉన్న దాఖలాలు ఉన్నాయా?
ఎందుకు మాట్లాడతారండి అక్కరాని మాటలు? వ్యక్తిగతంగా మాటలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు పోయి ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు ఎందుకు చేస్తున్నారు? ఒక విజ్ఞత చదువుకున్న వ్యక్తులు మీరు ఏ విధంగా ఉండాలి? ఇలా అభివృద్ధికి ఎమ్మెల్యే గారు పాటుపడతానని చెప్పారు. విజయరమణరావు గారు ఏదైతే మాటలు ఇచ్చిండో ఆయన హామీల కోసం ఆయన పాటుపడాలంటే ఆయన తోడుగా మీరు ఉండాలి తప్ప ఈ అక్కరాని మాటలు పెట్టుకొని ఈ విమర్శలు చేసి ఒకరినొకరు ఇది వ్యక్తిగత విమర్శలకు తీసుకుపోవడం కాదు. మీకు చేతనైతే దమ్ముంటే ధైర్యం ఉంటే రేపు పొద్దుగాల ప్రజలకు మందు బస్తాలు నేరుగా ప్రతి గ్రామానికి 24 గంటలలో రేపు నేరుగా ప్రతి గ్రామానికి 2 రోజుల మందు బస్తాలు ఇప్పారు. మీకు ధైర్యం ఉంటే మీరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఏవో మాటలు చెప్పి మారడిగా చేసి గద్దెకెక్కగానే ఇవాళ వెనుక హామీలు ముంగట నిధులు ఇది ఒక్కటే తప్ప మీకు ఏమి కనిపించాయి? వీటి కోసం మీరు మాట్లాడి ముందుకు పోయి ఎమ్మెల్యే గారిని బదనం చేసే పనులే తప్ప మీ నిజాయితీగా పనిచేసేది ఏ ఒక్క కాడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఖబర్దారు ఇప్పుడే చెప్తున్నాం, మీరు పోదామంటే మీరు చేసిన అభివృద్ధి పనులలో ఈ 20 నెలల్లో చేసింది గతంలో చేసినవి మేము పట్టుకొని వస్తాం, మీరు పట్టుకొని వస్తారు. తగ్గపోరుగా అంబేద్కర్ చౌరస్తాలో మా లిస్టు మేము ఎన్ని కోట్ల నిధులు ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసము లింక్ రోడ్లు మండలంలో ఉన్న 24 గ్రామాలకు 24 లింక్ రోడ్లు ఏర్పాటు చేసింది దాసరి మనోహర్ రెడ్డి. ఒక్క గ్రామమే కాదు 24 గ్రామాలకు. ఇవాళ మీరు చూసుకుంటే తారిపల్లి నుండి మిర్జంపేట నుండి మల్యాల నుంచి వెళ్ళి చిన్నరాత్పల్లి, మొట్లపల్లి, కిష్టంపేట, అదే మడిపల్లె, కాలనీ, అంకంపల్లె, భీమరపల్లె ఇట్లా ఏ గ్రామంలో తీసుకోండి మీకు లింక్ రోడ్లు దాసరి మనోహర్ రెడ్డి చేసిన పునాదే ఉంటుంది తప్ప మీరు చేసిన ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఆయన పెట్టిన శాంక్షన్లు ఇచ్చిన నిధులను ఇవాళ మీరు రోడ్లు శాంక్షన్ చేసుకొని శిలాపాలకాలు వేసుకొని మేము తెచ్చిన అప్పుడు మా దాసరి మనోహర్ రెడ్డి తెచ్చిన నిధులను ఇవాళ మీరు పేరు చెప్పుకొని మీరు బండలేసుకుంటారే తప్ప మీ సొంతంగా మీ పార్టీ నుంచి తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ఇవాళ మండలానికి లేవు. ఇలా 100 కోట్లు గ్రామానికి 100 కోట్లు తెచ్చిందంటారు. ₹1 కోటి ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ గ్రామంలో ₹1 కోటి పనులు తీసుకొచ్చారు? ఒక్కసారి తీసుకొని రండి లిస్టు. ఏ నుంచి తీసుకొచ్చారు ₹1 కోటి పనులు? ఇన్ని సంవత్సరాలల్లో మేము దాసరి మనోహర్ రెడ్డి హయాంలో 10 ఏళ్లల్లో ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చిందో మేము చూపిస్తాము. మీరు గ్రామానికి ₹1 కోటి వర్క్ చేసిందన్నారుగా ఆ లిస్టు తీసుకొని రావాలి. తీసుకొస్తే అదే అంబేద్కర్ చౌరస్తాలో తీద్దాం, ప్రజల ముందు ఉంచుదాము. అదే పత్రికా విలేకరుల ముందట అందరం కూర్చుండి ప్రజలకు వివరణ చేద్దాం, ప్రజలందరినీ ఇద్దాం. మండలంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి మీరేం చేసిరు, మేమేం చేసినాము, గతంలో ఎమ్మెల్యే గారు ఏం చేసిరు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో ఇప్పుడు మాట్లాడుకుందాం. జై తెలంగాణ. ఎంతో కష్టపడతా ఉన్నారు. యూరియా బస్తాలు సప్లై చేయడంలో కూడా వీళ్ళు ఏ మాత్రం చేయలేకుండా ఒక్కొక్క బస్తా లైన్లో పెట్టి 10 ఎకరాలు ఉన్నోనికి ఒక్క బస్తే, 10 గుంటలకు ఉన్నోనికి ఒక్క బస్తే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ వల్ల కనబడతలేవా? మేము ₹1 కోటి అభివృద్ధి చేసినామని అంటారు. ఏం చేసినరో, ఎక్కడ ఇటుకలు పెట్టినరో, ఏదో రోడ్లు రెన్యువల్ R&B రోడ్లు పెద్ద రెన్యువల్ అయినాయని రాసుకొని కోట్లు చేసినామని అన్నాడు కాదు. అభివృద్ధి అంటే ప్రతి మండలంలో ప్రతి రైతుకు ప్రతి ఇంటి వానికి అందిన అన్ని సౌకర్యాలు అందినప్పుడే మనం చేసే పరిపాలనకు ఒక విధానం ఉంటది. సరే, మేము 10 సంవత్సరాలు ఏం చేసినాం అనేది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు కూడా మా దాంట్లో ఉండి మీరు వేయనోళ్ళే. ఇవాళ మీరేమంతా ఎక్కడి నుంచో ఊసిపడ్డోళ్ళు కాదు. అలా మాట్లాడిన ప్రతి వాళ్ళు మా దాంట్లోకి వెళ్ళి వేయనోళ్లే, మా ద్వారా లబ్ధి పొందినోళ్లే. అలా ప్రతి వాళ్ళకు మీరు ప్రెస్ మీట్ ఇచ్చిన ప్రతి వాళ్ళు మా ద్వారా లబ్ధి పొందినోళ్లే, మా గవర్నమెంట్ ద్వారా. అది మీరు గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకొని మాట్లాడండి. ఎందుకు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా ఏదో బెదిరింపు మాటలుగా ఇంకా మనం ఏం ఫ్యాక్షనిజంలో లేము. చాలా అభివృద్ధి చెంది ఎక్కడనో 20 దాటిపోయి ఎక్కడనో ఉన్నాం మనం. దీన్ని గమనించాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా వాళ్ళకు తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం, తప్పకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి. విజయరమణారావు గారు కూడా ఎమ్మెల్యే గారే. మేము ఆయనను ఎక్కడ మేము కించపరిచినట్టు మాట్లాడడం కానీ ఏది మేము జరగలేదు. మేము ఆయన కనీసం ఆయన వాయిస్ కూడా ఇస్తలేము. ఆయనను పక్కల ముందర పెట్టుకొని మీరేమో చేస్తామని అనడం కరెక్ట్ కాదు. 10 సంవత్సరాల పాలన దాసరి మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన, ఏ ఊళ్ళో ఏమున్నది, ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని కట్టినాం. సరే, కట్టిన కాడ కొన్ని కూలిపోతే, కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా విశ్వనియాబాగ్ మీద బ్రిడ్జీలు కూలిపోయినాయని ఇలా రామిడి తిరుపతి రెడ్డి గారు చెప్పడం శోచనీయం. బాగా అతి వర్షాలైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయిపోతున్నాయి. ఎక్కడెక్కడనో పెద్ద కాంగ్రెస్ నాడు కట్టినవి కూడా పోయినాయి. అది పెద్ద ముచ్చట కాదు. వారు అది కూడా గమనించాలి. గమనించి ఈ కొట్లాటలకు పోకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. రైతు భరోసా పూర్తిగా
కరెక్ట్ అందేటట్టు చూడండి. 2 రైతు భరోసాలు ఎగగొట్టిండ్రు, 2 ముసలోళ్ళకు 2 పెన్షన్లు పోయినాయి, ఎగిరిపోయినాయి. అవి వాటి గురించి ఆలోచించి అవి వచ్చేతాటు చేయరు. బోనస్ గా దసరాకి ఇచ్చినా సంతోషపడేటోళ్ళు పెన్షన్లు ఇచ్చినా గానీ అది కూడా ఇవ్వలేకపోయినరు. యూరియా బస్తాలు లేక పొలాలు పొట్టకచ్చి కుంచుకొని అందులో ఇరుకబట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మేము 10 బస్తాలు వేసే కాడ 4 బస్తాలు వేసి సదిరి అటు ఇటు చేసినాం. మా పంట మీద దెబ్బ పడుతుంది. రేపు రైతులం పెట్టుబడికి అప్పు తెచ్చిన అప్పు తీర్పలేని పరిస్థితిలో ఉన్నాం. అది రైతుగా ఇలా చైర్మన్ గారు దృష్టిలో తీసుకోవాలి. వారు మాట్లాడుతున్న రైతు అని, రైతులు అందరూ రైతులే. ఇక్కడ కార్యకర్తలు అయినంత మాత్రాన ఇలా నౌకర్లు వచ్చినంత మాత్రాన ఇవ్వలేం. నౌకర్లు కాదు, అందరం రైతులమే. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు, మీ దగ్గర ఉన్న ప్రతి వాళ్ళం అందరం రైతులమే. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు మనం బాధ్యతలో ఉన్నాం. బాధ్యతను విస్మరించి మాట్లాడకుండా మంచిగా మాట్లాడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ బోనస్ సన్నవడ్లు పెట్టండి అని మన ఎమ్మెల్యే గారు ప్రతి మార్కెట్ ఓపెనింగ్ రోజు చెప్పిండు, సన్నవడ్లు పెట్టుకోండి బోనస్ ఇప్పిస్తామని. వేసాంగిలో సన్నవడ్లు పెడితే దిగుబడి 20 నుంచి 25 దాటకుండా వచ్చింది. అదే దొడ్డు వడ్లు పెట్టిన వాళ్ళకి 30-35 దాకా వచ్చినాయి. ఇవాళ సన్నవడ్లు పెట్టి దిగుబడికి నోసుకోకుండా బోనస్ కు నోసుకోకుండా ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తారు పెట్టుబడికి డబ్బులు లేక. ఇది కూడా గమనించి ఎమ్మెల్యే గారికి చెప్పి బోనస్ డబ్బులు వచ్చేటట్టు చేయరు కానీ ఇక్కడ మాతోటి కార్యకర్తలతోటి గత ప్రభుత్వం మీద ఊసులాడి ఏమో చేసి ప్రజల దృష్టిలో పడతాం అని డైవర్ట్ చేద్దామనే ప్రక్రియను మర్చిపోయి ఇకనన్న పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ఉన్న సమస్యలు తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఎమ్మెల్యే ద్వారా సహకారం చేయించండి. అంతేగాని అనవసరంగా అచ్చిరాని ముచ్చట్లు పెట్టి కొట్లాటలకు పంతాలకు పోకండి. శ్రీరాంపూర్ మండలం గత 10 సంవత్సరాలు కాదు, నేను 2001 నుంచి రాజకీయంలో ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఎలాంటి గొడవలు లేవు. ఓడిపోయిన నాయకులు ఓడిపోయినా గెలిచినా అందరం ఓయంటే ఓయని మంచిగా ఉన్నాం. కానీ ఈ చిన్న దానికి అట్టిగా ఏదో పెట్టి ఏదో చేసి బెదిరిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటే ఇక్కడ భయపడడానికి ఎవ్వరు లేరు. అందరం కూడా అన్ని చూసిన వాళ్ళమే. మీరు కూడా మా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, ఇంకెవరో అవసరం లేదు. ప్రతి ఒక్క యూనిట్ తీసుకొని ఉన్న వాళ్ళే మీరు మాట్లాడిర్రు. ఏమున్నా వడ్లు కటింగ్ అయినాయి పంచుకున్నారు అని అన్నాడు ఒక నాయకుడు, మండల నాయకుడు. ఆ పంచుకున్నా మరి పక్క పంటి మిల్లర్ను పెట్టుకుని మాట్లాడండి. ఆ మిల్లర్ మా ఎమ్మెల్యే గారికి ఎంత ఇచ్చిండో, మా జెడ్పీటీసీ గారికి ఎంత ఇచ్చిండో రేపు నివేదిక ఆయన మిల్లు ద్వారా ఎన్ని పైసలు పోయినాయో చెప్తే దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఆయన కూడా మాకు సొసైటీకి అప్పుడు డైరెక్టర్ ఉండే, ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నాడు. మరి ఎన్ని లక్షలు ఇచ్చిండో ఆయనే కటింగ్ అయిన వడ్లకు అది కూడా గమనించుకొని మీ వెనుకనే ఉన్నది. మీ సమాధానం, మీ క్వశ్చన్లకు అన్నిటికీ, మీ ప్రశ్నలకు సమాధానాలన్నీ మీ పక్క పొంటే మీ వెనుకనే ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాటికి పోకుండా అందరూ మంచిగా కలిసి మెలిసి అభివృద్ధి దిక్కు దృష్టి పెట్టాలి. సరే, ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలు చూస్తారు, ఎవ్వరు పని చేస్తే వాళ్ళనే ఎన్నుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ